రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్. మొదటి సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. శాంతిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు నమస్కారం. మా నవరత్నాల చైర్మన్ ఈబీసీ నవరత్నాల చైర్మన్ అంటే ఓన్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ గారా మనోడు? ఫుల్ గా కాదా? అన్ని వర్గాలకి కాదా మనోడు? వారని అంటే జగన్ రెడ్డి కులాలను ఈ రకంగా కూడా చూస్తున్నాడా? మరి అయితే కాపుల నవరత్నాలు చైర్మన్ అవడు, కమ్మల నవరత్నాలు చైర్మన్ అవడు, రెడ్డి నవరత్నాలు చైర్మన్ అవడు, మరి మైనారిటీల నవరత్నాలు చైర్మన్ అవడు? అదే 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 పొద్దుంటే నీకు చాలా అన్యాయం జరిగింది నారాయణమూర్తి. నిన్న గట్టిగా జరిగినట్టున్నావు, పొద్దున వచ్చి మొత్తం కక్కుతున్నావు. ఆవు వ్యాసం చక్కగా చెప్పావు. ఆవు వ్యాసంలో జగన్ రెడ్డి పేరు తీసేసి మిగతా పెట్టుకుంటే మొత్తం మీకే అప్లై అవుతుంది. అంటే ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నవరత్నాలు రాత్రి తాగిన దిగలేదేమో ప్రసాద్ గారు పెద్ద ఆయన. నీకు తెలుసో తెలీదో నేను తాగను, ఒక్కప్పుడు కూడా ఇసుకోను. నేను ఒక్కప్పుడు కూడా తిన్నా, నేను తాగడం లేదు. నాకు ఎట్లా తెలియట్లేవు, మీకున్నంత కళ మాకు ఎవరికి లేవు. కానీ ఆ దిక్కుమాల నీ మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే గారిని అడుగు చెప్తాడు నా గురించి. నారాయణమూర్తి గారు ఒక సీనియర్ సీత ఉన్నాడు కదా, పదజాలం వాడొద్దు. విషయానికి వస్తే నువ్వు ఆవు కథ బాగా ఆవు కదా, మా వాడు మంచివాడు, అందరూ చెడ్డవాళ్ళు. కానీ రగతం ఒకటి ఉంది కదా, ఆ రాజన రగతం. మరి ఆవు గురించి మాట్లాడేటప్పటికి నిన్నోరు పడిపోయింది. ఎందుకంటే తిడితే డైరెక్ట్ గా వైఎస్ రాజశేఖర తిట్టినట్టు లెక్క. ఎందుకంటే ఒక్క నిమిషం ఓపిక పట్టబ్బా, ఒక్క నిమిషం ఓపిక పట్టబ్బా, ఒక్క నిమిషం ఓపిక పట్టబ్బా. నువ్వు ఓపిక పట్టు. అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పా. ఎవరైనా జనసేన నాయకుడికి ఏదైతే గట్టిగా మేము అందరికి ఒకటే ట్రీట్మెంట్ చేసామో బంగాళాఖాతంలో పడతారు. కానీ వెళ్ళి బంగాళాఖాతంలో పడతారు. కానీ ఎంతకు వైజాగ్ చెప్తారో చెప్పు. ముందు అది ఆడకుండా మీరు ఈ ఎదవ ఇప్పుడు కొన్ని విషయాలు నీ స్థాయిలో, నీ భాషలో, మీ అధినేతకు నచ్చే భాషలో మాట్లాడుకుందాం. మీ అధినేతకు నచ్చే భాషలో మాట్లాడుకుందాం. రాజశేఖర రెడ్డి వల్ల కాంగ్రెస్ బలపడిందా? కాంగ్రెస్ వల్ల రాజశేఖర రెడ్డి బలపడ్డా? అసలు జగన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు 2007 వరకు? అసలు కాంగ్రెస్ కి జగన్ రెడ్డి చేసింది పీకింది ఏంటి నాకు తెలియకడతా. బాబాయిని తన్ని ఆ ఎంపీ పదవి లాక్కోవాలనుకున్నప్పుడు ఆ రోజు సోనియా గాంధీ ఏ చెప్పిందో ఆ రోజు సాయి ప్రతాప్ రెడ్డి చెప్తాడు, లేదా శాంతిప్రసాద్ గారు అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు యువకుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందడంలో, కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఆయన కూడా కీలక పాత్ర పోషించి ఉంటారేమో. గాడిది గుడ్డని ఎవడైనా చెప్తాడు. ఎందుకంటే చెప్తామేనండి, ఆయన ఎంపీ అయింది 2009 తర్వాత. 2009 తర్వాత ఎంపీ అయ్యాడు. అప్పటి వరకు యువ నాయకుడు. తన బాబాయిని ఉండాలనుకున్నాడు, కానీ సోనియా గాంధీ కుదరనివ్వలేదు. నీ కొడుకు